వర్షం వచ్చినప్పుడు అయితే చాలా భారీగానే ట్రాఫిక్ జామ్ అవుతుంది. అరౌండ్ ఆఫీస్ అయిపోయేసరికి 7 కట్లా స్టార్ట్ అయినప్పుడు ఇంటికి వెళ్ళేసరికి 10:30, 11 కూడా అవుతుంది. అండ్ రోడ్లు చూస్తే ఏంటంటే ఈ రోడ్లన్నీ సమ్మర్ లో ఫినిష్ చేసుకోవాల్సిన వర్క్స్ ఇదంతా. బట్ ఇదేంటంటే ఇక్కడ రైనీ సీజన్ కి వచ్చేసరికి చాలా ప్రాబ్లం అవుతుంది. అండ్ రోడ్ కూడా వచ్చేసి ఎవ్రీడే ఏదో ఒక ప్రాసెస్ తో డిగ్ చేస్తూనే ఉన్నారు. అండ్ డిగ్ చేసిన రోడ్లన్నీ కంప్లీట్ గా క్లోజ్ చేయకుండా ఇట్లా వదిలేయడం వల్ల యాక్సిడెంట్లు అయ్యే ఛాన్సెస్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. ఈవెన్ ఇక్కడ నుండి చూసుకుంటే మనకి ఈ వంతున అక్కడ సత్వ బిల్డింగ్ దగ్గర నుండి నియర్ ఇక్కడ వరకు కూడా రోడ్డు మొత్తం డిగ్ చేసే ఉంది. సో నైట్ టైం లైట్స్ కూడా అంతగా విజిబిలిటీ ఉండదు కాబట్టి చాలా ప్రాబ్లం అనేది ఫేస్ చేస్తున్నారు. రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు ఏదైతే మేము రోడ్స్ కింద 100 feet గ్రౌండ్ బాయిల్ ఏర్పాటు చేసినాం, ఈ వాటర్ మొత్తం అక్కడికి వెళ్తుందని అంటున్నారులే కానీ ఆ వాటర్ అంతా రోడ్డు మీదే ఉంటుంది. మేబీ రోడ్డే ఆయనకి ఇది బాయిలాగా కనిపిస్తుందేమో, గుంతలే రోడ్డు బాయిలాగా కనిపిస్తుందేమో. ఆ గుంతలో వాటర్ ఉండటం వల్ల హెవీ ట్రాఫిక్ జామ్ అవుతుంది. అట్ ద సేమ్ టైం హెవీ ట్రాఫిక్ జామ్ వల్ల ఎక్కడ గుంత ఉందో ఎక్కడ రోడ్డు ఉందో తెలియని పరిస్థితి అనేది ఏర్పడుతుంది.